ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశమంతా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల సంఖ్యను 50% పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. పార్లమెంట్లో ప్రతిపాదన తీసుకురాబోతోంది. దానికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంది. దానికి 2/3 మెజార్టీ అవసరం అవుతుంది. అలాంటి మెజార్టీని మోదీ సర్కారు సాధిస్తుందా? సాధిస్తే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా? ఇలాంటి చర్చ అయితే ప్రస్తుతం మొదలైంది. ఈ చర్చ నేపథ్యంలో చివరిసారిగా డీలిమిటేషన్ జరిగినటువంటి 2008లో ఏం జరిగింది, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దయ్యాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. 2002లో మొదలైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ 2008 నాటికి పూర్తి చేయగలిగారు. 6 ఏళ్ల పాటు ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి 2008లో కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకటించి 2009 ఎన్నికల్లో అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి కొత్త నియోజకవర్గాలతో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత గడిచిన 4 అసెంబ్లీ ఎన్నికలు కొత్త నియోజకవర్గాల పరిధిలోనే సాగాయి. ఇప్పుడు మళ్ళీ 2029 ఎన్నికల్లో మరోసారి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి 50% సీట్ల సంఖ్యను పెంచి ఆ సీట్లలో మళ్ళీ మహిళలకు రిజర్వ్డ్ సీట్లుగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు విపక్షాలు సహకరిస్తాయా, ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది అన్నది పక్కన పెడితే, ఒకవేళ జరిగితే గతంలో మాదిరిగా అనేక చోట్ల నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అనూహ్యంగా జరగబోతున్నాయి. 2008 నాటి పునర్విభజనలో కొత్తగా నియోజకవర్గాల సంఖ్య పెంచలేదు. జనాభా ఆధారంగా సంఖ్యను అటు ఇటు పునర్వ్యవస్థీకరించారు. ఎక్కడ జనాభా పెరిగితే అక్కడ నియోజకవర్గాలు పెరిగాయి, ఎక్కడ తగ్గితే అక్కడ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయింది. ఇది ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా జరిగినటువంటి ప్రక్రియ కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగి ఆంధ్రప్రదేశ్లో అందులోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో అప్పుడు తగ్గిన సీట్లేవి అనేటువంటివి మనం ఒకసారి పరిశీలిస్తే, ఒకటి సోంపేట. అంతకుముందు 2004 ఎన్నికల వరకు సోంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. ఇటీవల పలాస అసెంబ్లీ నియోజకవర్గంగా అది మారింది. దాంతోపాటుగా హరిశ్చంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం 2004 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ నియోజకవర్గం ఉంటే అప్పట్లో అచ్చెన్నాయుడు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇది అటు పలాస ఇటు టెక్కలి నియోజకవర్గాల్లో సర్దుబాటు అయిపోయింది. దాంతోపాటు కొత్తూరు ఎస్టీ రిజర్వ్డ్, ఇది ఆ తర్వాత పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం కలిసిపోయింది. పాలకొండ అప్పటి వరకు ఎస్సీ ఉంటే 2004 వరకు 2009 నుంచి ఎస్టీ రిజర్వ్డ్ సీటుగా మారిపోయింది. ఇప్పుడు మన్యం జిల్లాలో ఆ నియోజకవర్గం ఉంది. తర్వాత నాగూరు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం 2004 తర్వాత అది ప్రస్తుతం కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. ఇది ఇప్పుడు ఎస్టీ రిజర్వ్డ్లోనే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఈ ఎస్టీ రిజర్వ్డ్ సీటు కూడా కొనసాగుతుంది. ఇక ఉణుకూరు, ఇది దాదాపుగా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంగా ఎక్కువ భాగం మారింది. ఈ రాజాం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా కొత్తగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఇక తెరలాం ఈ నియోజకవర్గం దాదాపుగా రద్దయిపోయింది. బొబ్బిలి రాజాం మధ్యలో ఈ నియోజకవర్గం ఉండేది. బొబ్బిలికి రాజాంకి అదేవిధంగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ భాగం తెరలాం కలిసిపోయింది. దాంతోపాటు సతివాడ భోగాపురం ఈ 2 నియోజకవర్గాలు ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నెల్లిమర్ల, దాదాపుగా చీపురుపల్లి అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో సర్దుబాటు అయిపోయి కొత్తగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం వచ్చింది. 2 నియోజకవర్గాలు పోయి కొత్తగా ఆ ప్రాంతంలో నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇక ఉత్తరాపల్లి, ఇది కూడా దాదాపు రద్దయిపోయింది. భీమిల్లో ఎక్కువ భాగం ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కలిసిపోయాయి. ఇక ఎల్లవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం, ఎల్లవరం నియోజకవర్గం పేరు మారి రంపచోడవరంగా 2009 నుంచి కొనసాగుతుంది. ఇది రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం, పూర్వ పేరు ఎల్లవరం. ఇక 2019 నుంచి ఆ నియోజకవర్గంలో అటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన పోలవరం విలీన మండలాలు కూడా కలవడంతో ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద భౌగోళిక విస్తీర్ణ పరంగా పెద్ద నియోజకవర్గంగా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం పోలవరం జిల్లాలో ఆ అసెంబ్లీ నియోజకవర్గం కొనసాగుతుంది. ఇక చింతపల్లి ఈ నియోజకవర్గం పూర్తిగా రద్దయిపోయింది. చింతపల్లి రద్దయ్యి ఆ స్థానంలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం వచ్చింది. పాడేరు ఎస్టీ రిజర్వ్డ్గా కొనసాగుతుంది. పాడేరుతో పాటు అరకు
అసెంబ్లీ నియోజకవర్గం కూడా 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఆ ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఇక పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం కూడా దాదాపు రద్దయిపోయింది. సంపర అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత భాగం కాకినాడ రూరల్లో, కొంత భాగం పిఠాపురంలో, కొంత భాగం అనపర్తి నియోజకవర్గం కలిసిపోయింది. ఇక తర్వాత బూరుగుపూడి ఈ నియోజకవర్గం గతంలో 2004 వరకు ఉంటే 2009 నుంచి ఇది రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంగా దాదాపుగా మారింది. ఈ కడియం అసెంబ్లీ నియోజకవర్గం 2009 నుంచి రాజమండ్రి రూరల్ పేరుతో పిలుస్తున్నారు. ఈ కడియంలో ఉండేటువంటి రాజానగరం కొత్తగా నియోజకవర్గంగా మారింది. రాజమండ్రి రూరల్ మండలం, కడియం మండలం కలిసి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంగా కొత్త నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక ఆలమూరు అనే నియోజకవర్గం రద్దయింది. ఆలమూరు మండలం కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలిసింది. కొత్తగా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం వచ్చి ఇప్పుడు మండపేట తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కనిపిస్తోంది. ఇక తాళ్లరేవు అసెంబ్లీ నియోజకవర్గం అనేది పూర్తిగా రద్దయిపోయింది. తాళ్లరేవు మండలం ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. ఆ నియోజకవర్గంలోని కరప కాకినాడ రూరల్ మండలం నియోజకవర్గంలో కలిసింది. ఇక మరొక మండలం కాజులూరు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. ఇక అల్లవరం ఎస్సీ రిజర్వ్డ్ ఇది పూర్తిగా రద్దయింది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ భాగం కలిసింది. నగరం ఎస్సీ రిజర్వ్డ్ ఈ సీటు పి గన్నవరం అనే పేరుతో ఎస్సీ రిజర్వ్డ్గా కొనసాగుతోంది. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. పెనుగొండ ఈ నియోజకవర్గం దాదాపుగా రద్దయిపోయింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ భాగం కొనసాగుతోంది. అత్తిలి దాదాపుగా నియోజకవర్గం రద్దయిపోయింది. తణుకులో ఈ నియోజకవర్గంలోని ఎక్కువ భాగం విలీనమైంది. ప్రస్తుతం తణుకు అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతుంది. ఉయ్యూరు ఈ అసెంబ్లీ నియోజకవర్గం పేరుని దాదాపుగా పెనమలూరుగా మార్చారు. పెనమలూరు అనే నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఇక ముదినేపల్లి, మల్లేశ్వరం ఈ 2 నియోజకవర్గాలు పూర్తిగా రద్దయిపోయాయి. పెడన అనే అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా కృష్ణా జిల్లాలో 2009 నుంచి తెర మీదకి వచ్చింది. పెడనతో పాటుగా ఈ ముదినేపల్లి మండలంలో ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతాలు నేరుగా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలిసే పరిస్థితి వచ్చింది. అటు కైకలూరు, పెడనలో ఈ 2 నియోజకవర్గాల్ని సర్దుబాటు చేశారు. ఇక కంకిపాడు నియోజకవర్గం రద్దయింది. విజయవాడలో 3వ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ పేరుతో తెర మీదకు వచ్చింది. కంకిపాడు పూర్తిగా రద్దయిపోయింది. నిడుమోలు అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు రద్దయిపోయింది. ఆ ప్లేస్లో పామర్రు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కొత్తగా 2009 నుంచి ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక దుగ్గిరాల ఈ నియోజకవర్గం రద్దయిపోయింది. దాదాపుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ ప్రాంతాలు కలిశాయి. దాంతోపాటు కూచినపూడి ఈ నియోజకవర్గం ఇప్పుడు రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతుంది. కూచినపూడి రద్దయిపోయింది. అందులో కొంత భాగం, ఎక్కువ భాగం రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా రద్దయిపోయింది. ఎక్కువ భాగం అద్దంకి నియోజకవర్గంలో విలీనమైంది. ప్రస్తుతం మార్టూరు మండలం కూడా అద్దంకి నియోజకవర్గంలోనే ఉంది. ఇక కంబం ఈ నియోజకవర్గం పూర్తిగా రద్దయిపోయి కొంత మార్కాపురం, కొంత గిద్దలూరు ఇలా సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అల్లూరు ఈ నియోజకవర్గం కూడా 2004తో ముగిసిపోయింది. ఆ నియోజకవర్గంలోని కొంత భాగం నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. కొంత భాగం కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్దుబాటు చేశారు. ఇక రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా పూర్తిగా రద్దయింది. ఆ నియోజకవర్గంలోని కొంత భాగం వెంకటగిరికి, కొంత భాగం ఆత్మకూరుకి, కొంత భాగం సర్వేపల్లికి ఇలా సర్దుబాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పుత్తూరు ఈ నియోజకవర్గం పూర్తిగా రద్దయిపోయింది. ఇక వేపంజరి ఈ నియోజకవర్గం కూడా రద్దయింది. ఆ ప్లేస్లో కొత్తగా సచ్చివేడు లాంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తెర మీదకి వచ్చాయి. వాయల్పాడ్ ఈ నియోజకవర్గం కూడా రద్దయిపోయింది. నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో వాటన్నిటిని సర్దుబాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. లక్కిరెడ్డిపల్లె ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా రద్దయిపోయి రాయచోటిలో ఎక్కువ బాగా లక్కిరెడ్డిపల్లి మండలం కూడా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇప్పుడు ఉంది. నల్లమాడ ఈ నియోజకవర్గం కూడా రద్దయిపోయింది. ఇప్పుడు నల్లమాడ పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనిపిస్తుంది. గోరంట్ల ఈ నియోజకవర్గం కూడా రద్దయిపోయింది. అటు హిందూపురం ఇతర దాంట్లో సర్దుబాటు చేసేశారు. ఇక కోయిలకుంట్ల ఒకప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా రద్దయిపోయి మిగిలినటువంటి ప్రాంతాల్లో సర్దుబాటు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఈ మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాలు
2008లో జరిగినటువంటి పునర్విభజన సందర్భంగా అంతర్ధానం అయిపోయాయి. ఆ నియోజకవర్గాలు పూర్తిగా చరిత్రలో కలిసిపోయాయి. ఇప్పుడు కొత్తగా పునర్విభజన ప్రక్రియ మొదలవుతున్నటువంటి తరుణంలో, కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయబోతున్నటువంటి తరుణంలో ఈ పేర్లతో ఇందులో కొన్నైనా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందులో కొన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయొచ్చు అని కూడా భావిస్తున్నారు. వీటిలో ఏ నియోజకవర్గానికి ఛాన్స్ వస్తుంది? ఉదాహరణకి భోగాపురం, కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఆ పేరుతో ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే యోచన కూడా ఉండొచ్చు. ఇలా ఎక్కడెక్కడైనా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంటుందా, ఎక్కడెక్కడ రావచ్చు అనే చర్చ అయితే మొదలైంది. 2008 వరకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపు అంతర్ధానం అయిపోయినటువంటి 39 నియోజకవర్గాల్లో కొద్దిపాటికైనా మళ్ళీ ఈసారి మరోసారి అవకాశం రావచ్చన్న అభిప్రాయం ఉంటే వాటిలో వేటికి ఛాన్స్ వస్తుంది, ఎక్కడెక్కడ నియోజకవర్గాలు మళ్ళీ తెర మీదకి వస్తాయి అన్నది కీలకమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది.